హాయ్ ఫ్రెండ్స్, ఒక యూనిక్ ఐడియాతో ఇయర్ హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ మోడల్, 5 డై ఐడియాస్. యాక్చువల్లీ సిల్వర్ యాంటిక్ ఫినిష్ ఇయర్ హ్యాంగింగ్స్ ఇవి కనెక్టర్స్. యాక్చువల్లీ నెక్లెసెస్కి వాడతాము, కానీ నేను డిఫరెంట్గా ఇయర్ హ్యాంగింగ్స్కి వాడాను. అవి బీడ్స్, గ్లాస్ బీడ్స్. ఇవి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న స్టడ్స్ అనమాట, డిఫరెంట్ మోడల్ స్టడ్స్. వాటితో ఇవి యూజ్ చేస్తున్నాను. స్టడ్స్ యాంటిక్ ఫినిషింగ్ ఉన్నవి. ఇవి 5 లైన్ కనెక్టర్స్. యాక్చువల్లీ ఇవి నెక్లెస్కి వాడతాము, కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇయర్ రింగ్స్కి వాడుతున్నాను. వైర్ వచ్చేసి సిల్వర్ కలర్ 0.3 mm వైర్. అది గేజ్ 28 ఉంటుంది. ఇంకా బీడ్స్ వచ్చి క్యూబ్ బీడ్స్, రెక్టాంగులర్ షేప్లో ఉన్న క్యూబ్ బీడ్స్. అది రెడ్ కలర్, అంటే కొంచెం మల్టీ కలర్. అది రెడ్లో మల్టీ షేడ్ వచ్చింది. క్యూబ్ బీడ్స్ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క బీడ్ కింద వేస్తున్నాను. అది ఎక్కువ అంటే నాట్లు వేయక్కర్లేదు, ఒకసారి వేస్తే సరిపోతుంది నాటు. తర్వాత ఈ 5 లైన్స్ లైన్గా వేసుకుంటూ వచ్చేయటమే, ఒకదాని పక్కన ఒకటి వేసి చివర నాట్ వేసుకుని కట్ చేసుకోవటం. ఇది హెడ్ పిన్, బాల్ హెడ్ పిన్కి ఒక పర్ల్, ఒక చిన్న పర్ల్ ఒకటి యాడ్ చేసి హ్యాంగింగ్ కింద పెట్టాను. ఇది స్టడ్ వచ్చి, స్టడ్కి ఒక జంపుడ్ రింగ్ని రెండింటిని కలిపి జాయింట్ చేసి కనెక్ట్ చేశాను దాన్ని. అది చాలా క్యూట్ వచ్చింది, చూడండి, చాలా బాగుంది కదా. ఇలా సేమ్ ఇదే మోడల్లో నేను ఒక 5 ఐడియాస్ని చేశాను. వీటిని ఐడియా అయితే ఒకటే, 5 మోడల్స్. అలాగే చిన్న 1 mm పర్ల్ బీడ్స్. ఇవి ఒక 6 బీడ్స్ వేసాను, సేమ్ వైర్. అలాగే ఈచ్ 6 బీడ్స్ తోటి 5 లైన్స్ వేయాలి. అలాగే పక్క లైన్ నుంచి వెళ్తే సరిపోతుంది, ఏ నాట్ వేయక్కర్లేదు. చివరి మాత్రం ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ఐపిన్ యాడ్ చేశాను, దానికి యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న బీడ్ క్యాప్ ఒకటి పెట్టి, అంటే హ్యాంగింగ్కి బాగుంటుందని దానికి ఒక స్టడ్ని, అది కూడా యాంటిక్ ఫినిషింగ్ ఉన్న స్టడ్ని యాడ్ చేశాను. టైట్గా పెట్టుకోవాలి, అది కొంచెం టైట్ చేసుకొని. ఒక హెడ్ బాల్ పిన్ తీసుకుని దానికి ఒక చిన్న 1 mm పర్ల్ బీడ్, ఇంకా 5 mm పర్ల్ బీడ్ వేసుకొని దాన్ని హ్యాంగింగ్ కింద అటాచ్ చేసుకోవటం. ఒక 2 రౌండ్స్ తిప్పితే సరిపోతుంది. అది తర్వాత కట్ చేసేసుకొని దాన్ని అయిపోయిందండి, అంతే. అలానే 2 బాగుంది కదా. నెక్స్ట్ మోడల్ వచ్చేసి అవి హైడ్రో బీడ్స్, కనెక్టర్స్కే హైడ్రో బీడ్స్ యూజ్ చేశాను. గ్రే కలర్ హైడ్రో బీడ్స్. అవి కొంచెం పర్పుల్ ఫినిష్ వచ్చింది. ఒక 3 బీడ్స్ వేసి తర్వాత కింద కనెక్టర్ని కూడా యాడ్ చేసుకొని సేమ్ అలాగే కొంచెం ఒక రౌండ్ చేసి పక్క లైన్లోకి వెళ్ళనిచ్చి పక్క రింగ్లోంచి తీసి మళ్ళీ 3 బీడ్స్ వేసుకొని కింద కనెక్టర్కి కనెక్ట్ చేసుకుంటూ అలా 5 లైన్స్. ఇవి హైడ్రో బీడ్స్. ఇంకా ఫెసిటేటెడ్ అంటే కొంచెం చెక్కుడు ఉంటుంది, ఫెసిటేటెడ్ హైడ్రో బీడ్స్. యాక్చువల్ గ్రే కలర్, కొంచెం పర్ల్ ఫినిష్ వచ్చింది దానికి. ఇలా 5 లైన్స్ వేసాం కదా, దానికి చివరిని కట్ చేసేసుకొని ఎండ్ చేసేసి ఒక హెడ్ బాల్ పిన్ తీసుకుని దానికి ఆ బీడ్, సేమ్ బీడ్ వేసి అలా రొటేట్ చేసుకుని కట్ చేసేసుకోవటమే. మళ్ళీ సేమ్ ఒక హెడ్ బాల్ పిన్ తీసుకొని, హెడ్ పిన్ వేరు, హెడ్ బాల్ పిన్ వేరు. దీన్ని మామూలుగా తెలుగులో అయితే కొత్తిమీర అంటారు, గోల్డ్ వాటికి కూడా కొత్తిమీరే అంటారు. వాటిని గోల్డ్లో కూడా యూజ్ చేస్తారు, గోల్డ్ అయ్యి. వాటిని హెడ్ బాల్ పిన్ అని మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాము. అలా వచ్చింది కదా. దానికి ఒక యాంటిక్ స్టడ్ ఒకటి తీసుకుని దీనికి జంపుడ్ రింగ్తో జాయింట్ చేసేసుకోవడమే. అలా బాగున్నది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కనెక్టర్ తీసుకొని, ఈ గ్రీన్ గ్లాస్ బీడ్స్ ఉండేవి, 2 mm సైజు, 1 mm సైజ్ ఏమో చిన్న పర్ల్స్, అవి స్మాల్ పర్ల్. అలా ఒక పర్ల్, ఒక గ్లాస్ బీడ్, ఒక పర్ల్, ఒక గ్లాస్ బీడ్, అలా 3 గ్లాస్ బీడ్స్, 2 పర్ల్ బీడ్స్ వస్తూ ఉంటాయి. అలా 3 లైన్స్ వేసుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి నాట్ వేసుకుని ఒకటి పక్క నుంచి వైర్ లాక్కుంటూ అలా 5 లైన్స్ వేసేస్తాము. లాస్ట్ ఎండ్ కట్ చేసి ఒక స్టడ్కి జంపుడ్ రింగ్తో అటాచ్ చేసేసుకోవటమే. అలా అయింది కదా. సేమ్ మోడల్, ఫినిషింగ్ బాగుంది కదండి. ఇది వచ్చి చైనా
ప్యూర్ సిల్వర్ కాదు, కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఉన్న చైన్ అది. ఇలా 5 లైన్స్ తీసుకొని 1 సెంటీమీటర్, అది ఒక్కొక్కటి వచ్చి 1 సెంటీమీటర్, 0.3 mm సైజ్ వైర్ని ఒక్కొక్క దానికి అటాచ్ చేయాలి. అంటే పక్క నుంచి కాకుండా, ఇది ఒకే కనెక్టర్తో చేస్తున్నాను. సో కనెక్టరే కనుక దేనికదే ఎండ్ చేసేస్తాము వైర్ని. అలా నెక్స్ట్ దానికి కూడా సేమ్ అది అలాగే వైర్ తీసుకుని అటాచ్ చేసుకోవటమే. అలా 5 లైన్స్ చేసేసుకుని దానికి ఒక జంప్ రింగ్ యూస్ చేసి స్టడ్ని అటాచ్ చేసేసుకోవాలండి. అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం దగ్గరగా అయ్యేలాగా గట్టిగా అటాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.